ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగమును చదువుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వాక్యం. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన ఈ లేఖన భాగమును మన కొరకు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి క్రియలు లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు. ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి చదువుకొనబడిన ఈ లేఖనమును మా కొరకు దీవించుమని, ఈ లేఖనముల నుండి మా కొరకు మీరు దాచి ఉంచిన ఆ గొప్ప ఆశీర్వాదాలను మీరు మాకు నేర్పించుమని, బోధించుమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మరి అనుదిన వాక్య ధ్యానాల కొరకు మరొక మారు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ చదువుకొనబడిన ఈ లేఖనమును మనము ధ్యానం చేద్దాం. యేసు ప్రభుల వారు అంటున్నారు కదా, నేను మిమ్మల్ని ఎరుగుదును అని దేవుడు అంటూ ఉన్నారు. యేసు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణికోటిని ఎరిగినటువంటి దేవుడు. ఈ సృష్టిని తన నోటి మాట ద్వారా కలిగి చేసినటువంటి దేవుడు. ఈ సృష్టిలో మరి దేనినైనా సరే ఎరిగి ఉన్నటువంటి వాడు ఒక యేసుక్రీస్తు ప్రభుల వారే. ఎందుకంటే ఈ సృష్టి తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి వాడు. ఈ సృష్టి మీద అధికారం కలిగినటువంటి వాడు, ప్రాణికోటి మీద అధికారం కలిగినటువంటి వాడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారే. నా ప్రియ దేవుని జనాంగమా, కాబట్టి ఆయనకు మరుగై ఉన్నది ఈ లోకములో ఏదీను లేదు. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను మిమ్మును ఎరుగుదును అని దేవుడు చెప్తా ఉన్నాడు. సాధారణంగా తండ్రి తన కడుపును పుట్టిన బిడ్డలను ఎరుగుతాడు. ఎందుకంటే వారు మరి తన కుమారులని, మరి తన ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి వారని తండ్రి ఎరిగినవాడు కనుక తన కుమారులను, కుమార్తెలను, మరి వారు ఎక్కడ ఎంతమందిలో ఉన్నా కానీ ప్రతి తండ్రి కూడా తన కుమారుని, కుమార్తెని గుర్తుపట్టగలడు. మరి తన కుమారుని, కుమార్తెను ఎరిగి ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యుడే తన కుమారులను, కుమార్తెలను ఎరిగి ఉంటే మరి ఈ లోకమునకు అధికారి అయినటువంటి, ఈ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మరి సమస్తాన్ని ఎరిగి ఉండడా? కాబట్టి ఆయన అంటున్నాడు కదా, నేను మిమ్మును ఎరుగుదును అని దేవుడు అంటున్నాడు. ఆయన మనలందరినీ ఎరిగినటువంటి దేవుడు. ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే మనం జీవించుచున్నటువంటి లోకములో మనకు అనేకమైనటువంటి మరి శ్రమలు, అనేకమైనటువంటి ఉపద్రవాలు, అనేకమైనటువంటి తుఫానులు, అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులు ఈ లోకములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇన్నిటినీ జయించి మనము జీవించుచూ ఉన్నామంటే మనలను ఎరిగిన వాడు ఒకడున్నాడని మనం గుర్తించాలి. మనలను కనిపెట్టి మనలను ప్రతినిత్యము కాపాడుతున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన యేసు ప్రభుల వారని మనము గుర్తించాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, నేను మిమ్మును ఎరుగుదును అని అంటున్నాడు. కాబట్టి మనలను ఎరిగినటువంటి దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. అయితే ఆయన ఒక మాట అంటున్నారు, ఇది మనకు చాలా అవసరం. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు అని అంటున్నాడు. యేసు ప్రభుల వారు మన మీద ఒక నేరము మోపబోతూ ఉన్నారు. ఏంటో తెలుసా? నేనైతే మిమ్మల్ని అందరినీ ఎరిగి ఉన్నాను, కానీ నా తండ్రి ప్రేమ మీలో లేదు అని దేవుడు అంటున్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఇదేంటి? మనల్ని ఎరిగినటువంటి దేవుడు మరి తండ్రి ప్రేమ మనలో ఉందో లేదో ఆయన చెప్పేస్తున్నాడు కదా. కాబట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, ఆయన అందరినీ ఎరిగినటువంటి వాడు. ఎరగటమే కాదు, తండ్రి ప్రేమ మనలో లేదని ఒక నింద మన మీద మోపుతూ ఉన్నాడు. తండ్రి ప్రేమ మనలో లేదు అని ఆయన చెప్పగలిగాడు అంటే ఆయన తండ్రి చేత పంపబడిన వాడని అర్థం.
కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చినటువంటి మరి దేవుడు యేసు ప్రభుల వారని ఇక్కడ రూఢీపరచబడింది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున మనకు అవసరమైనటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన మనందరినీ ఎరిగి ఉన్నటువంటి దేవుడని చెప్తా ఉన్నాడు. అయితే ఒక మాటను మనకు మరి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి లోపాన్ని ఆయన ఎత్తు చూపుతూ ఉన్నాడు. ఆ లోపం ఏంటో తెలుసా? మరి తన తండ్రి ప్రేమ మరి మనలో లేదని ఆయన నేరం మోపుతూ ఉన్నాడు, ఒక నెపము మోపుతూ ఉన్నాడు. మనలను మరి తండ్రి ప్రేమకు దగ్గర చేయాలని, తండ్రి ప్రేమను మరి దూరం చేసుకుంటున్న వారని, తండ్రి ప్రేమకు దూరమైపోతున్నారని ఆయన ఆవేదన చెందుతూ ఈ మాట చెప్తూ ఉన్నారు. తండ్రి ప్రేమ మీలో లేదు అని దేవుడు అంటున్నాడంటే ఎందుచేత ఆ తండ్రి ప్రేమను మనం కోల్పోయాం? తండ్రి ప్రేమను కోల్పోవడానికి గల కారణాలేంటి? తండ్రి ప్రేమను మనకు దూరం చేస్తుంది ఎవరు? వీటి విషయాలన్నిటిని కూడా మనం ఆలోచన చేసినట్లయితే మరి సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు, నీలో ఉన్న నాలో ఉన్నటువంటి మరి ఆత్మను మరి వెలిగిస్తున్నటువంటి దేవుడు, మనం చేస్తున్నటువంటి ఆలోచనలు, మన తలంపులను ఎరిగినటువంటి దేవుడు ఒక మాట అంటున్నారు, మీలో నా తండ్రి ప్రేమ లేదు. నా ప్రేమ మీలో ఉంటే మీరు ఎప్పుడో వెలిగింపబడదురు. కాబట్టి మీలో నా తండ్రి ప్రేమ లేదు. కాబట్టి నాలో ఉన్నటువంటి నా తండ్రి ప్రేమ మీలో కనపడటం లేదు. కాబట్టి మీరు శ్రమల పాలు, నిందల పాలు, మరి శోధనల పాలు అవుతున్నారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని ప్రేమ మనలో లేకపోతే మనకు కలిగేటువంటి మరి నష్టాలేమిటి? దేవుని ప్రేమ మనలో ఉంటే మరి కలిగేటువంటి లాభాలేమిటి? వీటిని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని ప్రేమను మన నుండి దూరం చేస్తున్నటువంటి మనలో ఉన్నటువంటి ఆ చెడ్డ కార్యాలేమిటో మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. దేవుని ప్రేమ మీలో లేదు అని దేవుడు ఒక నెపము మోపుతూ ఉన్నాడు. దేవుని ప్రేమను మనము ఎందుకు కోల్పోయాము అని అంటే, యేసు ప్రభుల వారు అంటున్నాడు కదా, ఈ లోకంలో ప్రతి మనిషికి మరి తాను జీవించటానికి ఏదో ఒక పనిని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ పనుల ద్వారా మీరు జీవించమని, దానితో వచ్చేటువంటి ఆ లాభముతో మీరు మీ కుటుంబాలు పోషింపబడాలని దేవుడు ఒక ఏర్పాటు చేస్తే, మరి అట్లాంటి జీవనోపాధి కలిగినటువంటి మనుష్యుడు తన తోటి సహోదరుడు మరి లేమి కలిగి ఉండుట, అంటే తన తోటి సహోదరుడు మరి కష్టాల్లో ఉన్నప్పుడు, తను వ్యాధి చేత మంచాన పడి ఉన్నప్పుడు, మరి దేవుడు తనకిచ్చినటువంటి పనిలో మరి జీవనోపాధిని కలిగచేసి దేవుడు మరి అభివృద్ధి చేస్తూ ఉంటే, మరి ఆయన ప్రేమ కలిగి నీకు ఆ పనిని అప్పగిస్తే, ఆ ఉద్యోగాన్ని నీకు దేవుడిస్తే, మరి ఆ యొక్క ఆర్థిక పరమైనటువంటి మరి ధన సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహిస్తే, నీ తోటి సహోదరుడు మరి రోగి అయినప్పుడు, నీ తోటి సహోదరుడు మరి లేమిలో ధనలేమిలో మరి ధనం లేకుండా తన కుటుంబాన్ని పోషించుకొనటం కూడా మరి కష్టంలో ఉన్నప్పుడు అతని నీవు పరామర్శించకుండా, మరి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపకుండా నీవు ఉన్నట్లయితే మరి దేవుని ప్రేమ ఎలాగూ నీలో నిలుస్తుంది అని భక్తుడు మరి గ్రంథములో రాయించాడు. 1వ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యములో ఈ రీతిగా రాయబడి ఉంది. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? నా ప్రియ దేవుని చిన్నగా ఆలోచించారా? దేవుని ప్రేమ మనలో లేకపోవటానికి మొదటి కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన ఉద్యోగము ద్వారా దేవుడు నిన్ను అంతకంతకు అభివృద్ధి చేస్తూ ఉంటే, అదే ఉద్యోగములో మరి నష్టపోయి, అదే వ్యాపారంలో బిజినెస్లో నష్టపోయి, మరి ఏదో చిన్నపాటి జీవనోపాధి పని చేసుకుంటున్నటువంటి నీ తోటి సహోదరుడు, నీ స్నేహితుడే కావచ్చు, నీ బంధువే కావచ్చు, మరి నీ కుటుంబంలోకి మరి పరిచయస్తుడే కావచ్చు, ఎవరైనా సరే, మరి అతడు కలిమిలో ఉంటే, వ్యాధిగ్రస్తుడై మంచాన పడి ఉంటే, అతని యందు కనికరం చూపకపోవడమే దేవుని ప్రేమను నిన్ను దూరం చేస్తుందని నీవు ఇక్కడ గుర్తించాలి. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని ప్రేమ నీలో కనపడకపోవడానికి కారణము మొదటగా మరి ఇతరుల పట్ల కనికరమును
చూపనటువంటి నీ యొక్క ఆలోచన. నీవు ఇతరుల పట్ల ఎప్పుడైతే కనికరమును కలిగి ఉంటావో, నీ తోటి సహోదరిని ప్రేమిస్తావో, తన కలిమిలో, తన బాధలో, వ్యాధిలో నీవు అతనికి ఆసరాగా నిలుస్తావో, దేవుని ప్రేమ నీలో మరి ప్రస్ఫుటముగా కనబడుతుంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని ప్రేమ నీలో కనబడకపోవడానికి మొదటి కారణం మరి నీకిచ్చినటువంటి పనిలో నీవు నమ్మకముగా ఉండకపోవడమే, నీ తోటి సహోదరుని పట్ల నీవు కనికరమును చూపకపోవటమే దేవుని ప్రేమను నీలో నుండి దూరం చేస్తుందని నీవు గమనించాలి. అలాగనే రెండవదిగా మనం చూసినట్లయితే మరి ఈ లోకములో ఉన్నటువంటి మనుష్యులు మరి తమ్మును తాము నీతిమంతులుగా మరి పరిచయం చేసుకుంటూ నేనే నీతిమంతుడని, మరి తన చుట్టుపట్ల ఉన్నవారు, తన పొరుగువారు, మరి తన స్నేహితులు, బంధువులు ఎవ్వరూ నీతిమంతులు కాదని, నేనే నీతిమంతుడిని అని చెప్పి మరి డబ్బాలు కొట్టుకున్నటువంటి మనుషులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన అంటున్నాడు కదా, శరీరానుసారమైన మనస్సు కలిగినటువంటి ఇట్లాంటి వారు తమ్మును తామే నీతిమంతులుగా అగుపరుచుకుంటారంటండి. కాబట్టి శరీరానుసారమైన మనస్సు కలిగినటువంటి వానిలో దేవుని ప్రేమ ఎంత మాత్రమును నిలవదు. ఇక్కడ మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది. ఏమన్నా తెలుసా? ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. కాబట్టి శరీరానుసారమైన మనస్సు నీలో ఉందా? దేవుని ప్రేమ నీలో ఎలాగున మరి నివాసం చేయగలదు? కాబట్టి దేవుడు మరి భక్తుని ద్వారా రాయించినటువంటి మాట, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదంటండి. అలాంటి శరీరానుసారమైన మనస్సు నీలో ఉంటే మరి అలాంటి మనస్సు కలిగినటువంటి నీలో దేవుని ప్రేమ ఎంత మాత్రమును ఉండదండి. కాబట్టి దేవుడు అందరినీ ఎరిగి ఉన్నానని ఆయన మాట్లాడుతూనే అంటున్నాడు కదా, నా తండ్రి ప్రేమ మీలో లేదు, నాలో ఉన్న ప్రేమ మీలో లేదు అని దేవుడు మన మీద ఒక నెపము మోపుతూ ఉన్నాడు. దానికి కారణము నీలో ఉన్నటువంటి శరీరానుసారమైన మనస్సు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మనం ఆలోచన చేసినట్లయితే శరీరానుసారమైన మనస్సు ఎవరిలో ఉందో వారు దేవుని ప్రేమను కోల్పోయిన వారిగా గుర్తించాలి. మొదటిగా నీ పొరుగువాడు కలిమిలో ఉంటే మరి నీ పొరుగువాని మీద కనికరము చూపకపోవటమే దేవుని ప్రేమను నీవు కోల్పోయిన వాడుగా తెలియచేస్తూ ఉంది. అలాగుననే శరీరానుసారమైన మనస్సు కలిగినటువంటి నీలో దేవుని ప్రేమ ఎంత మాత్రమున నివాసము చేయదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అలాగుననే మరి మూడవదిగా మనం చూసినట్లయితే ఎవడైనాను మరి కొంతమంది మనుష్యులు అంటారు కదా, నేను దేవుని ప్రేమించుచున్నాను, దేవుని ప్రేమ నాలో అత్యధికంగా ఉందని డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. అట్లయితే మరి అలాంటి నీవు నీ సహోదరుని ప్రేమించకుండా ఉంటున్నావేంటి? నీ సహోదరుడు మరి కలిమిలో ఉంటే అతనిని ప్రేమించకుండా అతని పట్ల ద్వేషభావమును కలిగి ఉన్నావేంటి? కాబట్టి మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఏ మనుషులైతే ద్వేషం ఉంటుందో తన తోటి వారి పట్ల, తన తోటి సహోదరిని పట్ల, తన పొరుగువాని పట్ల, తన పొరుగువాని పట్ల, సహోదరుల పట్ల మరి ద్వేషభావంతో ఉన్నటువంటి వానిలో దేవుని ప్రేమ ఎలాగో నివాసం చేయగలదు? దేవుడు అంటున్నాడు కదా, ద్వేషభావంతో ఉన్నటువంటి మనుషులలో దేవుని ప్రేమ నిలవదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి 1వ యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, ఎవడైనానో నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవునిని ప్రేమింపలేడు. నా ప్రియ దేవుని జనాంగమా, నీ కన్నులు ఎదుట ఉన్నటువంటి నీ సహోదరిని, నీ కన్నులు ఎదుట కనబడుతున్నటువంటి మరి నీ సహోదరిని ప్రేమించలేనటువంటి నీలో దేవుని ప్రేమ ఎలాగూ నివాసం చేయగలదు? అందుకనే దేవుడు అంటున్నాడు కదా, నీలో దేవుని ప్రేమ లేదు అని దేవుడు నీ మీద నెపం మోపుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఎవడైనానో నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల, తన సహోదరుని పట్ల ద్వేషము కలిగిన ఎడల, తన సహోదరుని పట్ల, తన సంఘములో ఉన్నటువంటి మరి తోటి విశ్వాసి పట్ల ద్వేషభావం కలిగి ఉన్నట్లయితే దేవుని ప్రేమ నీలో లేదని దేవుడు నీ మీద నెపం మోపబోతూ ఉన్నాడు.
కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మరి దేవుని ప్రేమ నీలో లేదని దేవుడు అనటానికి ఇవన్నీ కారణాలే కదండి. కాబట్టి ఇట్టి మనస్సు కలిగినటువంటి నీవు మరి ఏమీ తెలియనట్లుగా మరి సన్నిధికి వచ్చి, ప్రభువా నన్ను రక్షించు, నన్ను దీవించు, నా కుటుంబాన్ని అభివృద్ధి పరచు, నన్ను మరి అత్యధికంగా మరి పైకెత్తు అని అంటే దేవుడు ఎలాగున మరి నీ ప్రార్థన ఆలకించగలడు? ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఇట్లాంటి మనస్సు కలిగినటువంటి నీవు దేవుని ప్రేమ నీలో లేదని దేవుడే నీ మీద నెపం మోపితే మరి ఆ రోజున తీర్పులో నిలబడినప్పుడు ఏమి సమాధానం చెప్పగలవు? కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభులు వారు అందరినీ ఎరిగిన దేవుడు. ఈ రోజున మనకు సెలవిచ్చినటువంటి మాట, ఆయన అందరినీ ఎరిగినటువంటి దేవుడు. అయితే ఆయన ప్రేమ మనలో లేదు అని ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమ కలిగి మనం జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. తండ్రి ప్రేమ ఎవరిలో ఉండదో కుమారుని కూడా వారిలో నివాసము చేయలేడు. కాబట్టి ఎవరైతే తండ్రి యందు విశ్వాసం ఉంచి మరి తండ్రి కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమను మరి ఈ లోకములో మరి మనలను ఉంచి ఉన్నందుకే మన తోటి వారి పట్ల మనము ప్రేమను చూపని వారమైతే మరి తండ్రి ప్రేమ మనకు దూరం అవుతుందని, మరి కుమారుని ప్రేమకు కూడా మనం దూరం అవుతామని ఈ మాటల ద్వారా మనం గ్రహించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో దేవుని ప్రేమ ఉందా? మరి ఏ రీతిగా నీవు దేవుని ప్రేమను కోల్పోతున్నావో, దేవుని ప్రేమ కింద ఉండకుండా నిన్ను దూరం చేస్తున్నటువంటి ఈ అవలక్షణాలు, ఈ శరీరానుసారమైన మనస్సు, మరి కనికరం చూపినటువంటి మనస్సు, మరి ద్వేషభావంతో ఉన్నటువంటి మనస్సు ఒకవేళ నీలో ఉందా? దేవుడు ఈ రోజున నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాంటి కనికరం లేనటువంటి మనస్సును, మరి శరీరానుసారమైన మనస్సును, మరి ద్వేషభావంతో కూడిన మనస్సును నీలో నుండి తీసివేయమని ఈ రోజున నీవు పశ్చాత్తాపముతో ఆయనను అడిగినట్లయితే దేవుడు నీలో ఉన్నటువంటి ఆ 3 అవలక్షణాలను తీసివేసి దేవుని ప్రేమను నీలోకి పంపించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగని ఇష్టపడిన వారైతే ఈ క్షణమందే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని, మీ మనసులను సిద్ధపరచుకొని ఈ ప్రార్థనలు ఏకీభవించి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకునండి. ప్రార్థన. మమ్మల్ని అత్యధికముగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమామయ, కరుణామయ, దయామయ, మీకు స్తోత్రాలు నాయన. అయా, ఏ మంచి లేని మా జీవితాలలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు నాయన. అందును బట్టి మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు మీరు మాకు సెలవిచ్చినటువంటి మాట, అయా మీరు మమ్మల్ని అందరినీ ఎరిగినటువంటి దేవుడవు నాయన. ఈ లోకములో మా పైన ఒక కన్ను నిలిచి ఉందంటే అది మీ కన్నేనాయన. అయా మీరు మమ్మల్ని అందరినీ ఎరిగినటువంటి దేవుడవని ఈ రోజున మేము తెలుసుకొని ఉన్నాము. అయితే అయ్యా, నీ తండ్రి ప్రేమ, నీ ప్రేమ మాలో లేని వారిగా మేము బ్రతుకుతూ ఉన్నాము నాయన. ఇదిగో ఎందరైతే తండ్రి నాయనా, ఇదిగో శరీరానుసారమైన మనస్సు కలిగి కనికరము లేని మనస్సుతో నాయన, ద్వేషభావంతో కూడిన మనస్సుతో తండ్రి నీ ప్రేమకు దూరం అయిపోయారో వారందరూ ఈ రోజున నాయన వారి హృదయాలు తెరిచి నాయన వారి పాపములను, వారి దోషములను ఒప్పుకుంటూ ఉన్నారు నాయన. వారిలో నీ ప్రేమను కురిపించమని, ఇంతవరకు వారిని నీ ప్రేమకు దూరం చేసినటువంటి అపవాది బంధకాల నుండి వారిని విరిపించమని, అయ్యా ఇదిగో నీ ప్రేమను పొందుకున్న వారే నీ రాజ్య సువార్త పనిలో వారిని ఒక పనిముట్లుగా వాడుకునమని, అయ్యా ఇదిగో నీ ప్రేమను నైనా కలిగి లేని వారికి నీ ప్రేమను పంచే వారిగా వారిని మార్చమని, అయ్యా ఈ దినమందునైనా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ గడియను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ప్రతి పనిలో అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి మరి చేతి పనులను, మీరు మాకు ఇచ్చినటువంటి ఉద్యోగాలను, మీరు మాకు ఇచ్చినటువంటి వ్యవసాయమును, పశు సంపదను సమస్తను మీరు దీవించమని, ఈరోజు మేము చే పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మేము ప్రయాణం చే ప్రతి వాహనాన్ని మీరు దీవించమని, మా వాహనాలను, మా పరిస్థితులన్నిటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ దూతల కాపుదలను అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని, అయా నీ ప్రేమను కలిగిన వారమే ఈ లోకములో జీవించే పర్యంతము, అయా నీవు వచ్చు పర్యంతము నీ ప్రేమను కనపరచు వారిగా మమ్మల్ని మార్చమని, ఆయన త్వరలో రాయనున్న యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.